నాన్న మీ చుట్టూ కుట్ర జరుగుతుంది. హరీష్ సంతోష్లు మేకవన్నే పుల్లులు. ఈరోజు నన్ను బయటకు పంపించారు. రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం పొంచి ఉంది. ఏముంది కవిత గారు, మీ నాటకాలు ఏందో అర్థమైతలేదు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అంతా నాయకులా? ప్రపంచ నాయకులు విదేశాల్లో పోయి తిరిగి వస్తారు. అసలు ఇక గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ గురించి. అంత అమాయకులా అండి? నాకు అర్థం కాదు. రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం వచ్చిందా ఉంది. బారాసన హస్తగతం చేసుకునే పన్నాగాలట. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే యత్నాలు. కేసీఆర్కు కవిత వినతి. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇక కవిత అయితే ఓ రకంగా ఏం చేస్తుందంటే, ఇప్పుడు హరీష్ రావును, సంతోష్ రావును పీకేయాలని చెప్తుంది. ఇక పార్టీ నుంచి ఫస్ట్ వాళ్ళని తీసేయండి అని చెప్తుంది. లేకపోతే కేసీఆర్ను, కేటీఆర్కు పెద్ద ప్రమాదం ఉందని చెప్తున్నావి. అది ఎవరన్నా నమ్ముతారండి? నాకు అర్థం కాదు. సరే లోపల లోపల ఏమైనా ఉంటే ఉండొచ్చు, కుట్రలు కాదంటలేం. కానీ కేసీఆర్, కేటీఆర్ అంత అమాయకులు అంటే ఈ తెలంగాణ సమాజం ఎవరు నమ్మరు. ఏం తమాషనా? కేటీఆర్కి ఏమైనా అంత అమాయకుడా? ఆయనకి తెలివి లేదా? మాటలు రావా? మీ కుటుంబం అంటేనే మాటలకు పెట్టింది పేరు. మీరు చెప్పే మాటలు అసలు నమ్మేటట్లే లేదు. మీరు ఎట్లుందంటే ఏదో కుంపటి పెట్టుకోవాలి బయటికి పోయి. కేటీఆర్ను, కేసీఆర్ను విమర్శిస్తే నాకు ఓట్లు పడవు, ప్రజలు ఆదరించరా అని నీ బాధ. మీరు ఆ విషయాన్ని గమనించిండ్రా? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాను నేను.